ఇది వచ్చేసి థర్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. అండ్ థర్డ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఎలా చెప్తున్నామంటే పెద్ద సైజ్ దాన్ని బట్టి. సికింద్రాబాద్ అందరికి తెలిసిందే అండ్ విజయవాడ తెలిసిందే, ఈ రెండు చాలా పెద్దగా ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ చర్లపల్లి ఉంటుంది. యాక్చువల్గా అయితే మనకి ఇది ఎగ్జిట్ దారి, మనం ఏదైతే కనపడుతుంది చూడండి అది ఎగ్జిట్ దారి. కానీ మనం ఒకసారి లోపలికి మీకు నేను మళ్ళీ లోపలికి పోయి చూపిస్తా ఎలా ఉందనేది. కార్లో వస్తే ఇలా వెళ్తాం, కార్లు వెళ్ళే రూట్ ఇది చూడండి. బుకింగ్ ఆఫీసు, స్టేషన్ బిల్డింగ్ ఇక్కడ ఉంది. బుకింగ్ ఆఫీస్ ఉంది, స్టేషన్ బిల్డింగ్ ఉంది, ప్లాట్ఫామ్స్, పార్కింగ్, ఆటో బే. సో ఇప్పుడు మనం అది రైల్వే స్టేషను. సో రైల్వే స్టేషన్ దగ్గరకని పోతున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మొత్తం 9 ట్రాక్లు ఉంటాయి. సో 9 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో ప్రతి ప్లాట్ఫామ్కి మనకు మంచిగా లిఫ్ట్ సౌకర్యం ఉంటుంది. అండ్ ఆల్సో ఇట్లా వీల్ చైర్ సౌకర్యం ఉంటుంది చూడండి, ఎవరికైతే ఉండదో అలాంటి స్పెషాలిటీస్ ఉంటాయి. అండ్ ఇక మెట్లు అనేది కామన్ ఎక్కడైనా. సో 9 ప్లాట్ఫామ్స్ కూడా మంచి సౌకర్యం అయితే ఉంటుంది. అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడు మనకి ఏదైతే కనబడుతుందో చూడండి, అయితే మెయిన్ ఇంట్రడక్షను. ఇది మొత్తం కూడా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ రేంజ్లో ఇచ్చారు చూడండి, మీకు క్లారిటీగా కనబడుతుంది. అండ్ నేను మీకు దిగేసి షార్ట్లో కూడా చూపిస్తా. అండ్ ఆల్సో దీని గురించి గూగుల్ ఏం చెప్పుద్ది అనేది కూడా మనం విందాం. నేను స్టార్టింగ్లో మీకు ప్రోమో కట్లో చూపించింది చూడండి, దాని ప్రకారం గూగుల్ ఎలా చెప్తుంది మీకు A to Z దీని గురించి అనేది చెప్తా. యాక్చువల్గా అయితే ఇక్కడనే వెహికల్స్ అని ఆగాలి. హే జెమ్నే, సే సంథింగ్ అబౌట్ చర్లపల్లి రైల్వే స్టేషన్ ఇన్ తెలుగు. చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ స్టేషన్ సికింద్రాబాద్ నాగపూర్ రైలు మార్గంలో ఉంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ను 2025 జనవరి 6న ప్రారంభించారు. ఈ స్టేషన్ హైదరాబాద్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటి. ఇక్కడ నుండి అనేక రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ స్టేషన్లో 9 ప్లాట్ఫారంలు ఉన్నాయి. ఇక్కడ ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలు ఉన్నాయి. ఈ స్టేషన్కు సమీపంలోనే చర్లపల్లి బస్ స్టేషన్ కూడా ఉంది. బైక్ పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు. అక్కడ మన కారు ఉంది, వైట్ కలర్ ఉంది చూడండి, అక్కడ మన కారు ఉంది. సో అక్కడికి వెళ్ళాలి. ఇదంతా కార్ పార్కింగే. అరౌండ్ ఈజీగా ఒక 300 to 400 కార్స్ ఈజీగా పడతాయి. చాలా పెద్ద పార్కింగే ఉంది. ఇది బైక్ పార్కింగ్, ఇంకో అటు సైడ్ కూడా ఉంది. మరి ఇంకొక కార్ పార్కింగ్ ఉందో లేదో కాదు, బైక్ పార్కింగ్ అయితే ఇంకోటి కూడా ఉంది. అండ్ ఇది ఎయిర్పోర్ట్ మోడల్ అనమాట. డైరెక్ట్ మీరు ఇటు వచ్చేసి ట్రాక్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ దిగేస్తారు. ఇది ఇంట్రడక్షను. క్యాబ్లలో వచ్చిన డైరెక్ట్ వచ్చిన. అండ్ ఇక్కడ ఇదంతా కూడా ప్లాట్ఫామ్కి సంబంధించింది. మీరు ఏ ప్లాట్ఫామ్ కాడ దిగాలనుకుంటే ఆడిలా కింది దిగేస్తారు. ఇవన్నీ రైల్వేస్ ఉండే ట్రాక్స్, రైల్ ట్రాక్స్. సో మీరు అలా వచ్చేసి ఏ ప్లాట్ఫామ్ కాడ కావాలంటే ఆ ప్లాట్ఫామ్ కాడ దిగేసి పోయి ట్రైన్ ఎక్కేయండి అంటాం. ఇది చూడండి, లోకల్ షెడ్ ఉంది ఇక్కడ కిందనే. అంటే ట్రైన్లు కూడా సర్వీసింగ్ చేస్తారు. అబ్బా మన బైకులనే కాదు, ఏమైనా రిపేర్లు ఉన్నాయేమో నేనే చేసి పడేస్తారు. ఇది వచ్చేసి మొత్తం కూడా ఆటో స్టాండ్ అనమాట. ఇది ఆటో బే అన్నాం చూడండి, ఇదంతా ఆటో స్టాండ్. అండ్ అది 9 ప్లాట్ఫామ్స్కి ఉంటాయి చూడండి వెళ్ళే దారి. సో ఆటో ఈడ ఆపితే ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, అండ్ అల్ల నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇక్కడ స్పెషల్లీ చూడండి, ఈవెన్ పార్కింగ్ ఏరియాలో కూడా ఏ ట్రైన్ ఎక్కడెక్కడ ఉంది A to Z అయితే ఇన్ఫో ఇచ్చేస్తారు. నుంచి మీరు 9 ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోవచ్చు. ఆటో బే తర్వాత ఇక్కడ నుంచి ఇటు నుంచి ఇంకో సైడ్ నుంచి కూడా వెళ్ళేది ఉంది. సో బుకింగ్ కార్యాలయం అని ఉంది, మీకు చూపిస్తా చూడండి. ఇలా వెళ్ళొచ్చు ఈ సైడ్ కానీ. సో అటు వెళ్తే మీకు బుకింగ్ కార్యాలయం వెళ్తుంది. అండ్ ఇది ఆల్సో ట్యాక్సీస్ కోసం ప్రీపెయిడ్ ట్యాక్సీలు రెడీగా ఉన్నాయి. ఈ సెట్ ఆఫ్ ఏరియా వరకు ట్యాక్సీస్ కోసం, ఆ సెట్ ఆఫ్ ఏరియాస్ వరకు ఆటో కోసం. అంటే ప్రజెంట్ క్రౌడ్ లేదు కాబట్టి మీకు అంత పర్ఫెక్ట్గా అనిపించట్లే. అండ్ అక్కడ అదంతా బుకింగ్ ఏరియా. మీరు ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే లైక్ అంటే చాలామంది స్టేషన్కి వచ్చిన తర్వాత బుకింగ్ చేసుకుంటారు కదా, వాళ్ళందరికీ అది బుకింగ్ ఏరియా. చాలా క్లియర్ కనబడుతుంది చూడండి. ఇప్పుడు మీకు అవసరం కొద్దిగా దగ్గర కంట అదంతా కూడా బుకింగ్ ఏరియా. అండ్ ఇది రైల్వే స్టేషన్ ఇంట్రడక్షన్ మనం యాజ్ చెప్పినట్టు. అండ్ ఈ రైల్వే స్టేషన్ ఇంట్రడక్షన్ తర్వాత కార్ పార్కింగ్ ఉంటుంది. ఏదైతే మనం మన వీడియో స్టార్ట్ చేసినాం చూడండి, అది కార్ పార్కింగ్ నుంచి స్టార్ట్ చేసినాం. ప్రెసెంట్ ఆటోలు ఇక్కడ దాకానే వస్తున్నాయి, ఆటో బే దాకా అట్లా ఇవన్నీ ఆటోలు అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఆటోలు అవుతున్నాయి అండ్ కార్లు అవుతున్నాయి. నిజం చెప్పాలంటే వచ్చి 10 రూపాయలు ప్లాట్ఫామ్ తీసుకుని ఎక్స్ప్లోర్ చేయడం కూడా బాగుంది.
చాలా వాటికి 10 రూపాయలు టికెట్లు పెట్టి వెళ్ళిపోతారు చూడండి. దానివల్ల చెల్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చి ఒకసారి చూసుకొని వెళ్ళిపోండి. చాలా అంటే చాలా బాగుంది. మన రైల్వే డెవలప్మెంట్కి మనం ఎంతో కొంత ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం. అండ్ ఇది వచ్చేసరికి బైక్ అండ్ కార్ పార్కింగ్. యాజ్ నేను చెప్పినట్టయితే బైక్ పార్కింగ్ ఇంతవరకు ఉంది. అండ్ కార్ పార్కింగ్ చూడండి, చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చిండు కార్ పార్కింగ్ని. సో మీరు ఈసారి వస్తే దాదాపు ఇవన్నీ మీకు ఒక ఐడియా ఉంటుంది అనిపిస్తుంది. నేను ఎంతో కొంత మీకు యూజ్ అయ్యేటట్టు వీడియో చెప్పినా అనుకుంటున్నా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మనకైతే మీ సపోర్ట్ అయితే అందించండి. లోపల మొత్తం కూడా చూపించిన కాబట్టి సో ఎంతో కొంత మీ సైడ్ నుంచి నాకు సపోర్ట్ కామెంట్స్ రూపంలో లేదా లైక్ రూపంలో లేదా సబ్స్క్రైబ్ రూపంలో మీ సపోర్ట్ ఇచ్చే కొద్దీ నాకు ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వీడియోస్ చేయడానికి. సో మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.